మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాలు పరస్పరం ఆంక్షలు విధించుకుంటున్నాయి. ఇప్పటికే భారత్ పాక్ మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా నిలిపివేయబడగా వాణిజ్య సంబంధాలు మాత్రం సైతం తెంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ కు ఎగుమతి చేసే ఔషధాలు, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించే దిశగా భారత్ సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. అలాగే దీంతో పాటు పాకిస్తాన్ కు ఎలక్ట్రానిక్స్, ఈ కామర్స్ వస్తువుల ఎగుమతిని పరిమితం చేయాలని భారత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్లోని పాకిస్తానీయులు, పాక్లోని భారతీయులు తమ తమ స్వదేశాలకు చేరుకుంటున్నారు. మరోవైపు భారత్ పాక్ సరిహద్దుల్లో కాల్పుల కలకలం కొనసాగుతోంది. పాక్ సైన్యం కాల్పులను భారత సైన్యం ధీటుగా తిప్పికొడుతోంది. దీంతో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. భారత్ పాక్ దేశాల మధ్య ఉన్న పలు కీలక ఒప్పందాలను నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే ఇరు దేశాలు ప్రకటించాయి. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ తీసుకుంటున్న కీలక నిర్ణయాల ప్రభావం పాక్పై గట్టిగానే చూపుతోంది. భారత్ పాక్ దేశాల ఆంక్షల నేపథ్యంలో ఏ విధంగా చూసుకున్నా భారత్ కంటే పాక్ తీవ్రంగా నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత నుంచి ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి వరకు అంతంత మాత్రంగా ఉన్న భారత్ పాక్ సంబంధాలు ఇక ఇప్పుడు పూర్తిగా క్షీణించాయి. పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన భారత్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన పాక్పై అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొస్తోంది. ఇప్పటికే సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన భారత్ పాక్ను ఎడారి చేసేందుకు సిద్ధమైంది. అదే సమయంలో పాక్తో అన్ని వాణిజ్య సంబంధాలు తెగదింపులు చేసుకుంటున్నట్లు భారత్ ప్రకటించింది. దీంతో భారత్ నుంచి పాక్కు ఎగుమతయ్యే వస్తువుల సరఫరా నిలిచిపోనుంది. అయితే భారత్ నుంచి పాక్కు ఎగుమతయ్యే వస్తువుల్లో అతి ముఖ్యమైనవి ఔషధాలు. ఇప్పుడు ఆ ఔషధాల సరఫరా నిలిచిపోతే పాకిస్తాన్కు దాదాపు చావు దెబ్బ తప్పదని నిపుణులు చెబుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న పాక్ను అన్ని వైపుల నుంచి దిగ్బంధించేలా భారత్ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే భారత్ నుంచి పాక్కు ఎగుమతి చేసే ఫార్మా ఉత్పత్తుల వివరాలను అత్యవసరంగా పంపాలని ఫార్మా ఎక్స్పోర్ట్ బాడీ ఫార్మెక్సిల్ను కోరింది కేంద్రం. దీంతో ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆ దిశగా పనిచేస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారత ఫార్మా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న 219 దేశాల్లో పాక్ 38వ స్థానంలో ఉంది. పాకిస్తాన్కు దుబాయ్ ఒక వాణిజ్య కేంద్రం. భారత్ నుంచి యుఏఈకి ఎగుమతయ్యే ఔషధాలను తిరిగి పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటోంది. ఈ వాణిజ్య సంబంధాలను భారత్ తెంచుకోవడం ద్వారా పాక్పై తీవ్ర ప్రభావం పడనుంది. భారత్ నుంచి పాకిస్తాన్ 30 నుంచి 40% ఔషధ ముడిసరుకు, ఔషధంలో వాడే ప్రధాన పదార్థం, చికిత్స ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం పాకిస్తాన్ తన ఔషధ ముడి పదార్థాలలో భారత్పై ఎక్కువగా ఆధారపడుతోంది. వీటిలో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, వివిధ అధునాతన చికిత్స ఉత్పత్తులున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ నిరోధక చికిత్సలు, జీవ ఉత్పత్తులు, వ్యాక్సిన్లు, సెరా, యాంటీ రేబీస్ వ్యాక్సిన్, యాంటీ స్నేక్ వెనమ్ను భారత్ నుంచి పాక్ దిగుమతి చేసుకుంటోంది. ఇక చాలా వరకు భారత్కు చెందిన మందులు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, దుబాయ్, తూర్పు సరిహద్దు మీదుగా పాకిస్తాన్లోకి అక్రమంగా రవాణా చేయబడుతున్నాయి. బ్లాక్ మార్కెట్ నుంచి మందులు తరలిస్తున్నారు. భారత్ పాక్ వాణిజ్య సంబంధాలు నిలిచిపోవడంతో ఆ దేశంలో ఔషధాల కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. భారత్ నుంచి పాక్కు ఎగుమతయ్యే ఔషధాలపై నిషేధం విధించే అవకాశం ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఔషధాల నిల్వల్ని సాధ్యమైనంతగా పెంచుకోవాలని సంబంధిత విభాగాలకు పాక్ వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఔషధ రంగంపై నిషేధం ప్రభావం గురించి అధికారిక నోటిఫికేషన్ లేనప్పటికీ ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధమయ్యాయని పాకిస్తాన్ ఔషధ నియంత్రణ సంస్థ ఇటీవల వెల్లడించింది. మరోవైపు చైనా, రష్యా, యూరోప్ దేశాల నుంచి ఔషధాలను దిగుమతి చేసుకునే అవకాశాలను పాక్ పరిశీలిస్తోంది. మరోవైపు ర్యాబిస్ టీకా, పాముకాటు మందు, క్యాన్సర్ చికిత్సలకు అవసరమైన ఔషధాలను, మోనోక్లోనల్ యాంటీబాడీస్ తదితరాలను అత్యవసరంగా నిల్వ చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన పాక్ తగిన చర్యలు చేపట్టింది. ఔషధాల ఎమర్జెన్సీ నేపథ్యంలో పాకిస్తాన్లో బ్లాక్ మార్కెట్ దందా పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. అదే సమయంలో దీనిపై తగు చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం ఫార్మా ఉత్పత్తులు మాత్రమే కాదు, పాకిస్తాన్కు ఎలక్ట్రానిక్స్, ఈ కామర్స్ వస్తువుల ఎగుమతిని పరిమితం చేయాలని భారత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వాటిపై ఆంక్షలు విధించే దిశగా భారత్ యోచిస్తున్నట్లు సమాచారం. సాధారణంగానే భారత్ పాక్ మధ్య వాణిజ్యం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండదు. యూపీఏ, శ్రీలంక, సింగపూర్ వంటి దేశాల నుంచి భారత్ వస్తువులు పాక్కు చేరుతుంటాయి. వాటిలో బంగారం, విలువైన రంగురాళ్లు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్, ఈ-కామర్స్ ఉత్పత్తులు ఉన్నాయి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ డేటా ప్రకారం ఈ థర్డ్ కంట్రీస్ ద్వారా $10 బిలియన్ పైగా విలువైన భారత వస్తువులు దాయాది పాక్కు ఎగుమతవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాక్కు ఎగుమతయ్యే ఔషధాలు, ఎలక్ట్రానిక్స్, ఈ-కామర్స్ వస్తువుల ఎగుమతిని పరిమితం చేస్తే పాక్లో వీటికి తీవ్ర కొరత ఏర్పడడం ఖాయం.